దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మీరు ఏడు తీసుకుపోదలుచుకుంటా అడుగుకోండి, నేను ఆడుకొస్తా. నేను నడుచుకుంటూ వస్తా పండి మీ అమ్మడి. నేనేం రానంటలేను కదా, నేను నడుచుకుంటూ వస్తా. నడుచుకుంటూ వచ్చాను. నేను వద్దు, నేను బండ్ల రాను, నేను బండ్లలో రాను. మేము వస్తుంటాం కదా సార్, వస్తాం కదా. నేను నడుచుకుంటూ వస్తా పదండి. స్టేషన్ నడుచుకుంటా. మీరు చెప్పింది నేను అనుకుంటే నేను నడుచుకుంటా. మరి కాగితం ఇస్తే మీరు చెప్పింది మీరు కాగితం అక్కడ నుంచి తీసుకెళ్ళు. అట్లా కాదు, నా కాగితం ఇచ్చి ఏమో ఇక్కడ నా కాగితం ఇచ్చే తీసుకెళ్ళు. ఇక్కడ కాగితం ఇస్తే నీ బండి ఎక్కుతా. ఇక్కడ మీరు కాగితం ఇస్తే మీ బండి ఎక్కుతా. మీరు కాగితం ఇయ్యరు, నేను వస్తా అంటే మీరు ఒప్పుకోరు, నన్ను పోనీయరు. ఎట్లా అంటే కాదు. మీరు ఒకవేళ ప్రివెంటివ్ అరెస్ట్ కావచ్చు, 151 కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండర్ ఎనీ సెక్షన్ నేను మీకు సహకరించడానికి అడిగినప్పుడు మీకు బండి ఎక్కుతా. లేదంటే ఇప్పుడు మీరు రమ్మంటారా, నేను నడుచుకుంటూ వస్తా, పోలీస్ స్టేషన్కి వస్తా. అవును, నా కాగితం ఇయ్యి. పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకుంటేనే ఇంటికొచ్చి నువ్వు తీసుకొని పోలీస్ స్టేషన్ వాట్ పర్పస్ ప్రివెంటివ్ అరెస్ట్ అని నాకు తెలియాలి కదా. నాకు కూడా కొంచెం చదవచ్చు, మీ అంత కాకపోయినా. మేము కూడా చట్టాలు అంతో ఇంత చేసేటోళ్ళమే. అంటే నేను నడుచుకుంటూ ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తే మీకు ఏం ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. హైవే అయితే ఏంది, ఏదైనా రోడ్ పక్కన కూడా నడుస్తాం, ఇబ్బంది లేదు. 2 నిమిషాలు అన్నారు, పక్కన పోలీస్ స్టేషన్ అన్నారు. మీరు ఏడికి తీసుకెళ్తారో కూడా నాకు తెలియదు. నాకు మీ మీద నమ్మకం లేదు, నాకు మీ మీద అసలే లేదు. ఎందుకంటే విశ్వాసం కోల్పోయారు. మీరు ప్రతిరోజు నన్ను ఏడికి పోకుండా రోజు ఇదే పని పెట్టుకోరు. నేను నిజామాబాద్ పోతే ఆడికెళ్ళి ఎత్తుకొచ్చారు, ఇప్పుడు ఇటు పోతే ఇటు ఎత్తుకొస్తారు. రోజు నేను మీకోసమే డ్యూటీ చేసినట్టు ఉంది, ప్రజల కోసం చేసినట్టు లేదు. అట్లా కాదు, మిగతా వాళ్ళు అందరూ స్వేచ్ఛ తిరుగుతారు ఈ రాష్ట్రంలో. నన్ను ఒక్కరిని ఏడిపోకుంటే మీరు ఏడు చూసినా మొత్తం మీరు డిపార్ట్మెంటే నా కోసం పుట్టినట్టుగా అనిపిస్తుంది. నేను నడుచుకుంటూ వస్తాను. ఏసీపీ గారు నేను మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను మీకు నడుచుకుంటూ వస్తా. ఎందుకు రోడ్ పక్కన నడువు ఇక్కడనే కూర్చుంటా. వాళ్ళంతా ఏం వాళ్ళంతా దొంగలు కాదు కదా, అందరినీ అడిగి చెక్ చేసుకో. ఆడికి స్టేషన్ కైనా వస్తారు, ఇడికైనా వస్తారు, ఎడికైనా వస్తారు. రానికే ఉంది. నేను అర్థం చేసుకున్నామంటే నడుచుకుంటూ వస్తా అంటున్నా. నేను మీకు సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా కార్లో ఎందుకు, నా కార్లో మీరు నా కార్లో మీరు వచ్చేది అంటే నా కార్లో నేను వచ్చేది నాకు తెలియదా. మీరు మా పోలీస్ ఏంది అంటే కాదు. మీరు ఆ పద్ధతే కరెక్ట్ లేదు. నేను వస్తాపాండి స్టేషన్ కంటే మీరు అట్లా ఒప్పుకోరు. ఇట్లయితే ఇట్లా అంటారు, అట్లయితే అట్లా అంటారు. ఎట్లా లేదు. ఇప్పుడు 2 విషయాలు. ఒకటి నన్ను స్వేచ్ఛగా వెళ్ళనియండి, లేదంటే 2 నేను ఇన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి సార్. ముందుకు పోయేది మీరు 3 వరకు మీరు ఉండాల్సిందే. అట్లాంటప్పుడు నేను స్టేషన్ ప్రొసీజర్ ఉంటుంది సార్. మే విల్ నాట్ టేక్ దిస్. ప్లీజ్ స్టార్ట్. వాట్ ప్రొసీజర్? యు గివ్ మీ దట్ పేపర్. If there is any procedure, I'm ready to obey your orders or instructions. Give me that paper. We show you the papers. నువ్వు స్టేషన్ తీసుకుపోయినాక చూపించేది అప్పుడే కదా సార్ మీకు అరెస్ట్ చూపించింది. పోలీస్ ఆఫీసర్ దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ మై కాన్స్టిట్యుయెన్సీ. యు కెనాట్ రిస్ట్రిక్ట్ విత్ ఇన్ మై కాన్స్టిట్యుయెన్సీ. యు కెనాట్ క్రియేట్ హర్డల్స్ ఫర్ మీ. మై విజిట్ దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ మై ఎలక్టెడ్ జోన్, మై ఎలక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీ. నేను పార్లమెంట్ ఎంపీని రా. నేను స్థానికంగా ఎంపీని ఇక్కడ. నేను ఈ ఊరికి ఎంపీని. సార్ మీకు అన్ని ఆన్సర్ చేస్తాను. నేను ఈ
ఊర్లో ఎంపీని అయినప్పుడు ఇప్పుడు నువ్వు వరంగల్ బార్డర్లో అరెస్ట్ చేసినావు అంటే అర్థం ఉంది. నా పార్లమెంట్లో నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు మీకు ఎట్లా జ్యూరిడిక్షన్? దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ మై జ్యూరిడిక్షన్. హౌ కమ్ యూ ఆర్ గోయింగ్ టు అబ్స్ట్రక్ట్ మై డ్యూటీ? నా డ్యూటీని కూడా మీరు అబ్స్ట్రక్ట్ చేయడానికి లేదు. నాకు కూడా ప్రివిలేజెస్ ఉన్నాయి. ఐ కెన్ మూవ్ ప్రివిలేజ్ మోషన్ అగెన్స్ట్ యువర్ డిపార్ట్మెంట్. నేను ఈ ప్రాంతానికి ఎంపీని, నా కాన్స్టిట్యున్సీలో కూడా నన్ను కదలనీయం మేము అరెస్ట్ చేస్తున్నాం అంటే ఎట్లా? మీకు వరంగల్ ప్రాబ్లం ఉంటే వరంగల్ బార్డర్లో అరెస్ట్ చేయండి. మీకు సమస్య వరంగల్ ఉందని మీరు అనుకుంటున్నారు, వరంగల్ బార్డర్లో అరెస్ట్ చేయండి. వరంగల్ బార్డర్ వరకు నేను ఎక్కడైనా తిరగవచ్చు కదా. మీరు ఎక్కడైతే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాల్సిందో ఆ సరిహద్దులో మీరు పోలీసు పెట్టుకోండి. మీరు నన్ను ఎటు వెళ్ళనీయకుండానే మేము రిస్ట్రిక్ట్ చేస్తామంటే ఎట్లా ఏసీపీ గారు? ఇదెట్లా కరెక్టు? ఇంత చట్టం తెలిసిన మీరు చెప్పండి. నేను ఒక ఎంపీగా నా పార్లమెంట్లో కూడా నేను స్వేచ్ఛగా తిరగలేనా? ప్లీజ్ ఇక ప్రజలు నాకెందుకు ఓటేసారు మరి? నేను రాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.